జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావిస్తే, కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇంకా ఏమి చెప్పాలో ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టంగా భావించారు అన్నారు. కానీ ఎందుకు అదృష్టాన్ని కాలదనుకున్నారంటారు? ఎందుకు వద్దనుకున్నారంటారు? ఇప్పుడు మీరు అదృష్టం అంటున్నారు, వాళ్ళు ఏమనుకున్నారు? లక్ష్మీనాయక్ గారు గుండెల మీద చేసుకొని మనస్ఫూర్తిగా కృష్ణాంజనేయులు గారు ఎందుకంటే అడుగుతున్నారు అడగల, మిమ్మల్ని అడుగుతున్నా. 3 పార్టీలు పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సపోర్టు, 4 పార్టీలు నీవు కాక అవసరం వచ్చే కమ్యూనిస్టులు కూడా వాళ్ళకే సపోర్టు. ఇన్ని పార్టీలతో పాటు కేంద్రం నుండి రాష్ట్రం వరకు ఈవీఎంలతో పాటు అన్ని కలిపి చేసుకుంటే వచ్చింది 54%. జగన్మోహన్ రెడ్డి గారికి సింగల్ 40%. ఎట్లా మరి ఇంత దారుణంగా దరిద్రంగా మనం ఎట్లా? ఎన్నికల కమిషన్ మోసం చేసిందని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త చెప్పారు సార్. మరి మనం ఇంత దారుణంగా మాట్లాడుతుంటే కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. అసలు ఒక మంచి వైపే కదా స్నేహితులు వెళ్ళేది. మోహన్ రెడ్డి గారు, మంచి వైపే కదా స్నేహితులు వెళ్ళేది. బెల్లం దగ్గరే కదా చీమలు కానీ లేదంటే వచ్చేవి ఏమన్నా. మీలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు రారు కాబట్టి మీరు ఒంటరిగా మిగిలిపోయారు అంటున్నారు. వాస్తవం లేదంటారా? సింహం అని మీరు అనుకుంటున్నారు. 15 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కాలర్ ఎగేసి సింగల్ గెలుస్తానని చెప్పి రావాలా? జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన మేము ఎవరితో పొత్తు పెట్టుకొని సింగల్ నేనే ఉంటా, మా కార్యకర్త, మా జెండా, మా నాయకుడు, పొత్తు పెట్టుకుంటే తప్పు కాదు కదా మోహన్ రెడ్డి గారు? మంచి చేసింటే మోహన్ రెడ్డి గారు పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగబద్ధమే కదా, రాజ్యాంగబద్ధమే కదా, తప్పు కాదు కదా. ఏందయ్యా, మనం ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మన గొప్పతనం బాగుంటే ఓటు మనం చూసి వేయాలా? మనం ఎంత చేతగానం అయితేనే కదా ఎవరినో కాలు పట్టుకోవాల్సింది. ఇప్పుడు మీరు పరోక్షంగా రాజశేఖర రెడ్డి గారిని తిడుతున్నారు. మీరు చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి గుర్తు పెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు సింగల్ గా ఎన్నికలకు పోతానని 2004లో అడిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏడిసి గగ్గోలు పెట్టి ఢిల్లీకి పోయి కొట్టుకుంటే ఢిల్లీ వాళ్ళు పిలిచి రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోండి ఎందుకు వీళ్ళంతా ఏడుచున్నారు, అక్కడ ఏదో తెలంగాణ ఉద్యమం బాగుందంటే దాన్ని పెట్టుకొని నడచండి అంటే అప్పుడు నడిచిన తర్వాత గెలిస్తే మళ్ళీ 2009లో వచ్చి వీళ్ళందరూ పొత్తు పెట్టుకోమంటే క్వశ్చన్ లేదు, నేను సింగల్ గెలిస్తే నేనే, ఓడిపోతే నేనేనని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పి వీళ్ళందరినీ కలిసి కొత్తగా పుట్టినోళ్ళు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు మీరన్నీ చెప్పేది నిజాలు అనుకుంటారు సార్. కాదు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ మాత్రం మీరు చెప్పేది నిజాలే అనుకుంటారు. నేను చెప్పేది 100% నిజాలు. అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు, అబద్ధాలు చెప్పను కూడా. ఇందులో చివరిగా చెప్పండి, చివరిగా చెప్పండి, సమయం అయిపోయింది ప్లీజ్. ఇప్పుడు మా మావాడి శేఖర్ రెడ్డి ఏమన్నాడంటే 7 లక్షల కోట్లు అప్పు చేసినారు, 3 లక్షలు పెట్టారు, 4 లక్షలు తిన్నారని వాస్తవాలన్నీ గణాంకాలతో పాటు నీకు చూపించిన కదా. మరి 7,30,30 కోట్లు చేసిండేది మేమిద్దరం కలిసి ఉండండి. కాదు సార్, సమయం అయిపోయింది. చాలాసేపు ఇచ్చారు, మీరు అన్నారని చెప్పి మీరు చాలాసేపు ఇచ్చారు సమయం. అందరికి 1 minute ఉంది. మాట్లాడిచ్చినారబ్బా మీరు బలవాళ్ళు, వాళ్ళంతా మాట్లాడేప్పుడు ఏం మాట్లాడుకున్నా నాకు అన్ని అడ్డం వచ్చి మళ్ళీ నాకే ఇచ్చినారంటే వచ్చాను సార్. ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు చెప్తే తర్వాత వచ్చి ఇప్పటికే 3,00,000 కోట్లు అప్పు చేసి ఒక్క పథకం చేయకుండా చెట్టు కొట్టేదానికి నీళ్లు మారేసేదానికి చేసుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తకుండా నమో అంటే మోదీ అంటే పవన్ కళ్యాణ్ మరి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళందరినీ వీళ్ళ పార్టీ గెలవడానికి ఎందుకు అటవచ్చు? కాదు సార్, కాళ్ళు పట్టుకొని గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరు దొబ్బేసి మళ్ళీ మా అన్న నాకు అవసరం వచ్చినప్పుడు మా అన్న అవసరం పోతే వెనకాలుతుందంటే పక్కన దొబ్బుతారు. మొన్న విశాఖపట్నం మీటింగ్ జరిగితే ఇక్కడ పెట్టుకొని ఆయన ఇసిపెట్టేసి ఆ చిత్తూరు పెద్దిరెడ్డి రామచంద్రతో కొట్టారపయ్యా మాకు పని లేదు నీతో అని చెప్పి అక్కడ పంపించారు. మీరేమంటారు? ఫైనల్ గా ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ దెబ్బ వేయడానికి ఆయన రెడీగా ఉన్నారని అంటారు. మీరు ఫైనల్ గా ఏమంటారు చెప్పండి. అరే పవన్ కళ్యాణ్ గారిని ఇటు పీకెట్ పక్కన పెడతారు వాళ్ళు. మీరు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని నెత్తన పెట్టుకున్నారని. అవసరానికి కరివేపాకు ఎట్లా వాడతారు పప్పులో అట్లా వాడేట ఇస్త్రీ పక్కన మానేస్తారు కొరికి. ఆయన వాడుకుంటాను. ఆయన ఊరకేదో నేను ఎటు గెలిచలేకపోయినా కదా, వీళ్ళని కలుసుకుంటే గెలుస్తాననే ఉద్దేశంలో భాగంగా ఆయన వచ్చినాడని వాళ్ళకి తెలుసు. మీ అభిప్రాయం అర్థమైంది సార్. ఎస్, కృష్ణాంజనేయులు గారు కంక్లూడ్ చేయండి సార్. లక్ష్మీనాథ్, ఇప్పుడు పెద్ద లిస్టు తెలిపారు మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా ఇంటింటికి చెప్పారండి.
ఇంటింటికి మన ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి చెప్పారు, సిద్ధం సభలో చెప్పారు, ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ప్రజలు ఎందుకు కనీసంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అనేటువంటి విషయం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కాకపోవటం అనేటువంటిది కొంచెం హాస్యాస్పదంగా ఉంది, నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు రాత్రిలో ఓటేస్తున్నారు సార్. పగులు కాదు, జగన్మోహన్ రాత్రిలో రెడ్డికి ఓటేస్తున్నారు. ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, పరిపాలన చేయడం నీకు చేత కాదు, ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తాడేపల్లి ఇంట్లో కూర్చున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో తప్ప నువ్వు ప్రజలతో కలిసేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు ఆయన కలవటం లేదు, ఆయన ప్రజలను కలవటానికి లేదు, ఇంకెందుకు ముఖ్యమంత్రిగా డెవలప్మెంట్ ఇలాంటి మేధావులంతా కరోనాలో పోతారని చెప్పి వేడి రాకూడదని చెప్తే నమ్మలే. అదే విధంగా కనీసమైనటువంటి డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో పనికిరావు, ప్రతిపక్ష నాయకులుగా కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చిన తర్వాత ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల మీద 40% ఓట్లు వచ్చే కూడా మీరు ఇంత ధ్యానంగా దిగజారి వాళ్ళకి సపోర్ట్ చేస్తే కోపంతో మీ ఉనికిని ఎందుకు పోగొట్టుకుంటారు కృష్ణాంజనేయులు గారు? మీకు అంత ఎంతో గౌరవం ఉండేది, ఈ మధ్య గౌరవం పోగొట్టుకుంటున్నారు. బెంగళూరుకి వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు. హైదరాబాద్ నుండి మాట్లాడకపోతే మూడేళ్ళు హైదరాబాద్ నుండి మాట్లాడకపోతే వారానికి 5 రోజులు ఏంటి మాట్లాడతారే? ఆ పథకం ఏంటి? జగనన్న కాలనీల గురించి చెప్పాడు. ఈ జగనన్న కాలనీలు ఎందుకు ప్రారంభించారు? జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో తన ప్రభుత్వంలో ఇసుక, మద్యము, మైన్స్, భూములు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకుంటుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్యేల కోసం ఈ విధమైనటువంటి మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ వినబడదు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు చెప్పండి, వాయిస్ వినబడదు అయింది ప్లీజ్ మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు పాపం మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడితే ఎట్లా కాదు, 5 ఏళ్ళు మీరు మాట్లాడి మీరు చేసినటువంటి ఈ పనులకే మీ జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే భవిష్యత్తులో మీకు ఇంకా జనం అవకాశం ఇవ్వరండి. ఇలా అయితే నేను ఒక మాట చెప్తున్నాను, పేరుతో ఎమ్మెల్యేలకి దోచిపెట్టడం కోసం 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి ఎకరం భూమిని 30 లక్షలు 40 లక్షలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అది పెద్ద కుంభకోణం. నేను జనసేన వాళ్ళని ఈ అంశం మీద ఒక ప్రకటన చేశాడు. వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశాడు. 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది జగనన్న కాలనీలో అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడు. కృష్ణాంజనేయులు గారు ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి, ఒక విశ్లేషకులుగా చెప్పండి, ఇందాక పవన్ కళ్యాణ్ గారిని కూరలో కరేపాకు తీసినట్టు పక్కన పడేస్తారు అని చెప్పి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వాస్తవం ఉందంటారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అండి. రేపొద్దు కాదు, కృష్ణవేణి గారిని అడగాలి ఆ సమస్య ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంటనేటువంటిది. వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము కలిసే ఉన్నాం, 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్తున్నారు. మనమేమి ఇప్పుడు దానికేమి జ్యోతిష్యం చెప్పలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది, ముగ్గురు విడిపోవాలి. ఇందాక ఆయన చెప్పారు కదా, వీళ్ళందరూ కలిశారు కాబట్టి మేము ఓడిపోయాం అని ఇందాక మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి వాళ్ళు మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది 19 గురించా? పొరపాటు చెప్తున్నారు. 2019 గురించి చెప్తున్నారు మీరు. ఇప్పుడు కూడా ముగ్గురితో గెలిచాం సార్, ఇప్పుడు కూడా ముగ్గురితో గెలిచాం.